హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేటలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికానికి దిగారు. విద్యార్థులు బొట్టు పెట్టుకునొచ్చారని చితకబాదాడు. బలవంతంగా వాష్రూంలోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ తీరుపై స్కూల్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే ప్రిన్సిపల్ రాలేదని తప్పించుకున్నారు స్కూల్ సిబ్బంది. పేరెంట్స్ ఆందోళనతో ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. మీరు ఒక స్టూడెంట్ ఖరాబ్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ చెప్పండి. నేను ఏమంటానంటే నేను సారీ చెప్పించాను, ఆ సార్తో కూడా చెప్పించాను. మేము అట్లా బొట్టు పెట్టుకుంటే మీరు యాంటీ అన్నమ్మా. మేము వాడు కూడా లక్ష్మీ అంటే ఉంది కదా, మీరు అన్నోని పిలుస్తామని చెప్తున్నాం. మేము అన్నోని పిలుస్తారా? మేము ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేస్తున్నాం. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ పోయినాక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అది అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తుంది. బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. ఈ పెద్దమర్పేటలో ఉన్న క్యాండర్షన్ స్కూల్ వచ్చేసి ఎవరైతే హిందువులు వాళ్ళని వచ్చేసి టార్గెట్ చేయడం మొదలవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి కొత్త ముచ్చటేం కాదు. వచ్చేసి 3-4 మందికి జరిగిన విషయం ఇది. నిన్న వచ్చేసి జరిగిన సంఘటన ఏంటంటే, ఒక విద్యార్థి వచ్చి బొట్టు పెట్టుకొని చేతికి దారం కట్టుకున్నందుకు ఆడియన్స్ మన ఇది అసెంబ్లీలో వచ్చేసి ఒక 100 మంది ముంగట విపరీతంగా మెడలపై నుంచి కొట్టడము, బాత్రూమ్ లో గాలర్ పట్టుకొని లాక్కెళ్ళి బొట్టు అరిపడం చేస్తున్నాడు. ఇది జరిగిన విషయం. ఇది నిన్న జరిగిన విషయానికి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కి ఎటువంటి తెలియదంట వాళ్ళకు. ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుందామని చెప్పి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయండి సార్ అని అడిగితే పిల్లల మీద నెట్టేస్తారు. వాళ్ళు వచ్చి వైర్ కట్ చేయడం చేస్తున్నారు. అందుకని చెప్పి నెల నుంచి ఇది పనిచేయట్లేదు సీసీ కెమెరా అని వాళ్ళు చెప్తారు. ఇలా జరుగుతుంది. ఇది కొత్త రోజు ఎంతో మందికి ఇస్తున్నారు ఈ విధంగా డబ్బులు. వీళ్ళు ఇది మంచి చెడు అన్ని జరుగుతున్నాయి. దాని డబ్బులతో వీళ్ళు ఎవరినంటే వాళ్ళని కొని పడేస్తున్నారు. హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేటలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికానికి దిగాడు. విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చాడని చితకబాదారు. బలవంతంగా వాష్రూంలోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడు ప్రిన్సిపల్ తీరుపై స్కూల్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే ప్రిన్సిపల్ రాలేదని తప్పించుకున్నారు స్కూల్ సిబ్బంది. పేరెంట్స్ ఆందోళనతో ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏం చెప్తుంది స్కూల్ యాజమాన్యం? స్టూడెంట్ అయితే క్లియర్ గా చెప్తున్నాడు కదా ప్రిన్సిపల్ కొట్టినట్లు. సో ఏమైనా రెస్పాండ్ అయ్యారా? రెహానా, హయత్ నగర్ పెద్దమర్పేట లక్ష్మారెడ్డి పాలెంలో ఉన్నటువంటి క్యాండోర్షియన్ హై స్కూల్లో ప్రిన్సిపల్ తీరుకు అయితే హిందూ సంఘాలు అయితే ఆందోళనకు దిగడం జరిగింది. హిందూ సంఘాలు ఆందోళన దిగడానికి ఇక్కడ క్యాండోర్షియన్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి బొట్టు పెట్టుకొని వచ్చిందని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ అయితే క్యూ లైన్ లో డైలీ జరిగేటువంటి ప్రేయర్ లో, మార్నింగ్ జరుగుతున్నటువంటి సెషన్ లో ఉన్న ప్రేయర్ లో ప్రిన్సిపల్ అయితే రెగ్యులర్ గా విద్యార్థులందరినీ చెక్ చేయడం జరుగుతుందని చెప్పేసి స్కూల్ యాజమాన్యం చెప్తున్నారు. ఆ తరహాలోనే స్కూల్ ప్రిన్సిపల్ ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టుకుని వచ్చినటువంటి ఒక విద్యార్థి పట్ల దురుసుగా ప్రవర్తించి అతని బొట్టు తుడిపించేసి అక్కడి నుంచి తీసుకెళ్లి వాష్రూమ్ లోకి తీసుకెళ్లి ఆ మొహం ఏదైతే బొట్టు పెట్టుకున్నటువంటి మొహాన్ని కడిగిపించి అతని మెడలపై కొట్టి అక్కడి నుంచి బయటకు పంపించడంతో అయితే ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన నిన్న జరిగింది. ఈ ఘటన జరగడంతో ఆ విద్యార్థి అయితే వెళ్లి పేరెంట్స్ అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే విద్యార్థి ప్రిన్సిపల్ చేతిలో దెబ్బలు తిన్నటువంటి విద్యార్థి ఉన్నారో అతను ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకొని అయితే విడుదల చేయడం జరిగింది. నేను క్యాండోర్షియన్ స్కూల్లో చదువుతున్నాను, మా ప్రిన్సిపల్ నేను లైన్ లో నిల్చొని ఇలా వచ్చి బొట్టు తుడిపించేసి వాష్రూమ్ తీసుకెళ్లి మెడల పైన పిడిగుద్దులు వర్షం అయితే కురిపించడం జరిగింది. 5-6 సార్లు పిడిగుద్దులతో మెడపైన గుద్దడంతో తీవ్ర అనారోగ్యానికి కూడా గురైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు మార్నింగ్ అయితే హిందూ సంఘాలతో వాళ్ళైతే ఇక్కడికైతే లక్ష్మయ్య, ఎవరైతే ప్రిన్సిపల్ లక్ష్మయ్య ఉన్నారో అతను
స్కూల్ కు అయితే రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే స్కూల్ కు రాకపోవడానికి కారణం ఏంటని చెప్పేసి ఆరా తీయగా ఇలాంటి ఇష్యూ జరుగుతుందన్న ఉద్దేశంతోనే స్కూల్ కు రాలేదేమో అన్న ఒక అనుమానం అయితే రేకెత్తింది. అయితే విద్యార్థి ఉపాధ్యాయులని అదేవిధంగా స్కూల్ యాజమాన్యాన్ని అయితే ఈ పేరెంట్స్ అదేవిధంగా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి హిందూ సంఘాల వాళ్ళైతే ప్రశ్నించడం జరిగింది. అతను ఏ కమ్యూనిటీకి చెందిన వాడు, ఇలా స్కూల్లో ఏదైనా బొట్టు పెట్టుకుని రావద్దని మీకు ఏమైనా రూల్ ఉందా? హిందూ ఏదైతే ధర్మాన్ని కాపాడాల్సిన ఒక స్కూల్ ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి? ప్రతి ఒక్కరిని మీరు గౌరవించాలి, పాఠశాల విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి పాఠశాలలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తే వాళ్ళు సార్ ఫ్రస్ట్రేషన్ లో ఉండి గడ్డ చేశారని చెప్పేసి అయితే స్కూల్ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఫ్రస్ట్రేషన్ లో ఉంటే విద్యార్థుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటని చెప్పేసి ఆ స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే మాత్రం వాళ్ళు అక్కడి నుంచి బయటకు విద్యార్థి ఎవరైతే అడగడానికి వచ్చిన పేరెంట్స్ ని వాళ్ళు టీసీ ఇచ్చి పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని బయటకు పంపించేస్తాము, వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ అయితే బాగా సీరియస్ అవ్వడంతో అయితే అక్కడికి పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఘటన పట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే ఈ విద్యార్థితో పాటు కాకుండా మరో 2-3 విద్యార్థుల పట్ల కూడా ఈ ప్రిన్సిపల్ అయితే ఈ విధంగా వ్యవహరించినట్లుగా అయితే మనకు తెలుస్తా ఉంది. దీనిపై పేరెంట్స్ అయితే ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి మా విద్యార్థులు ఏమైనా ఇబ్బంది పెడతారా అని చెప్పేసి ఆ కేసు పెట్టడానికైతే కొద్దిగా ఆలోచించినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటికే కళాశాల యాజమాన్యం స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో క్యాండర్షన్ స్కూల్ కి సంబంధించినటువంటి ఆ చైర్మన్ మల్లారెడ్డి అయితే ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి అక్కడి నుంచి అయితే ఒక లెటర్ ద్వారా ఏదైతే లక్ష్మి ప్రజెంట్ గా ఈ రోజు లీవ్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్, వివాదానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఆయన అయితే సస్పెండ్ చేస్తున్నట్టుగా అప్పటికప్పుడు లెటర్ పెట్టి దాన్ని నోటీస్ బోర్డులో అయితే పెట్టడం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలో పునరావృతం అయితే మాత్రం గతంలో కూడా ఈ స్కూల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏబీపీ వారు విద్యార్థుల విషయంలో కూడా అయితే ఫీజు విషయంలో కానీ లేదా కొంతమంది టీచర్లు విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు కూడా చాలా సార్లు ఈ కాంట్రవర్సీకి అయితే ఈ స్కూల్ అయితే కాంట్రవర్సీకి అయితే జరిగింది. దీంట్లో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం సహించలేదని చెప్పేసి అయితే హిందూ సంఘాలు అయితే హెచ్చరించడం జరిగింది. దీని పట్ల విద్యార్థి పేరెంట్స్ అయితే మా పిల్లల్ని ఈ ఇయర్ వరకు అయితే ఉంచుతాము, నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం దీంట్లో ఉంచాము, ఇలాంటి విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక ప్రిన్సిపల్ స్కూల్ అయితే ఈ విధంగా ప్రవర్తించడం పట్ల తీవ్రమైన వాళ్ళైతే కళాశాల స్కూల్ యాజమాన్యం పైన అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రెహానా. ఓకే శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేము అట్లా బొట్టు పెట్టుకుంటే దానికి